నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. చింతలపాలెం మండలంలో అడ్డు అదుపు లేకుండా కృష్ణానది ఒడ్డు అయిన చింత్రియాల ర్యాంపు నుండి యథేచ్ఛగా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం. చింతలపాలెం మండల నక్కగూడెం గ్రామం మీదుగా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్దకు సమయం సందర్భం లేకుండా యథేచ్ఛగా ఇసుక తరలింపు చేయడం జరుగుతుంది. రామస్వామి గట్టు వద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం, దానికి ఇసుక తరలింపు చేస్తున్నామంటూ అనుమతులు 10 టిప్పర్లకు తెచ్చుకున్నట్లుగా సమాచారం. 10 టిప్పర్లు కూడా సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే తోలాల్సి ఉండగా సమయం సందర్భం లేకుండా 10 టిప్పులు పేరుతో సుమారు 100 టిప్పర్లు ఇసుకను అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తుండగా నక్కగూడెం గ్రామస్తులు గతంలో ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో వారే నేరుగా రోడ్లపైకి వచ్చి అక్రమంగా ఇసుక తరలింపు చేస్తున్న టిప్పర్లని అడ్డుకోవడం జరిగింది. దుమ్ము ధూళితో అడ్డుగోలు వేగంతో హారంలు కొట్టుకుంటూ అర్ధరాత్రులు తమ గ్రామస్తులకు నిద్ర లేకుండా చేస్తున్నారని, అర్ధరాత్రులు ఇసుక తోలుకోవడానికి వీరికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు.